ప్రపంచంలోని అన్ని రంగాలను ఏఐ శాసిస్తోందని గురుకాశీ విశ్వవిద్యాలయ డైరెక్టర్ అశ్విన్ సేది అన్నారు. గురుకాశీ విశ్వవిద్యాలయంలో ఏఐ ప్రధాన అంశంగా కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. బీటెక్తో పాటు అగ్రికల్చరల్ బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉంచామన్నారు. వ్యవసాయంలో కృత్రిమ మేధను ఉపయోగిస్తే అధిక దిగుబడి రాబట్టొచ్చని డాక్టర్ అశ్విన్ సేతి వివరించారు. రైతులకు ఏఐపై అవగాహన కల్పిస్తే దిగుబడి అధికంగా వస్తుందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని తెలిపారు. ఏఐ ఆధారంగా అగ్రికల్చర్ బీఎస్సీతో పాటు బీటెక్ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఏఐకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, దానికి అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించి విద్యార్థులకు ఆధునిక శిక్షణ ఇస్తున్నామని మాస్ట్రో డైనమిక్ సీఈఓ భావన్ రెడ్డి తెలిపారు. पेस्टिसाइड्स का रॉली हम यूज़ करते थे विदाउट एनी प्रिस्क्रिप्शन. कोई हमें बताता नहीं था कि एनपीके कितना डालना है, यूरिया कितना डालना है, डीएपी कितना डालना है. आजकल आईओटी ने ऐसे सॉयल के सेंसर्स को डाल दिया है. इफ वी इंसर्ट दैट सेंसर्स इन द सॉयल, वो सॉयल के आपके बता देगा कि किस कंपोनेंट की कमी. इससे पूरे इंडिया में डेवलपमेंट जो है वो जीडीपी इसका ग्राफ अप इसलिए जा रहा है. इट विल हेल्प both the technologies of artificial intelligence and quantum computing. ये एग्रीकल्चर रिसर्च और प्रैक्टिस में बहुत हेल्प कर रही है. रिसेंटली अभी मेरा खुद का रिसर्च पेपर जो है एक आर्टिफिशियल इंटेलिजेंस की कॉन्फ्रेंस में पब्लिश हुआ है, जिसमें मैंने एग्रीकल्चर रिलेटेड क्रॉप्स का डाटा रबी और खरीफ का अलग अलग मौसम के ऊपर मैंने कलेक्ट करवाया, गवर्नमेंट ऑफ इंडिया की वेबसाइट से लिया और डाटा प्रेडिक्शन करके ट्रेडिशनल मॉडल्स और एआई मॉडल से कंपैरिजन करके ये प्रूव किया कि आर्टिफिशियल इंटेलिजेंस से हमें मोर एक्यूरेसी मिल रही है. ఇండియాలోనే ఎంఓయూస్లో అక్రెడిటేషన్స్ అంటే మనం పర్మిషన్స్ అంటాము. 32 హైయెస్ట్ పర్మిషన్స్ ఉన్న చాలా గొప్ప యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ బఠిండా పంజాబ్ అండి. దీనికి నాక్ A++, చాలామంది నాక్ ఉందా ఏముంది అని అడుగుతారు యూనివర్సిటీకి. నాక్ A++లో ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ గ్రేడింగ్ ఉన్న యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ అండి. అంతేకాకుండా ఐకార్ అక్రెడిటేషన్ సెకండ్ రెన్యువల్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది. దీనివల్ల చాలా గవర్నమెంట్ జాబ్స్కి, ప్రైవేట్ జాబ్స్కి, బిజినెస్లకి, వ్యవసాయ విద్యలో ఐకార్ అక్రెడిటేషన్ ఉండడం వల్ల బయట దేశాలకు అవకాశం కానీ లోపల కూడా చాలా మంచి అవకాశాలు వస్తాయి. 28 అత్యాధునిక బిల్డింగ్స్ ఉన్నాయి మన యూనివర్సిటీలో. 4 గ్రౌండ్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టేడియం కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇంతే కాకుండా చాలా మంచి 7 హాస్టల్స్ లోపల ఉన్న చాలా పెద్ద యూనివర్సిటీ అండి మన గురుకాశీ యూనివర్సిటీ. దీనివల్ల మన తెలుగు విద్యార్థులు ఆల్రెడీ ప్రతి సంవత్సరం 150 నుంచి 200 మందికి పైగా, అంటే ఇప్పటివరకు 1000 మందికి పైగా మన యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశారు. జై జవాన్ జై కిసాన్ అని మనం పదాలు ఎప్పుడు వాడుతూ ఉంటాం, కానీ దానికి ఎప్పుడైతే విజ్ఞానం తోడవుతుందో, ఒక విజ్ఞానవంతులైన ఒక ఫ్యాకల్టీ ఎప్పుడైతే తోడవుతాడో అప్పుడే ఒక స్టూడెంట్ లైఫ్ అనేది ఫ్లరిష్ అవుతుంది అని మనం చెప్పుకోవాలి. అలాంటి ఒక మంచి విద్యని అందించడానికి మా ఈ గురుకాశీ యూనివర్సిటీ మీకు ఎప్పుడు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతిసారి తోడుగా ఉంటుంది. నార్మల్గా ఇప్పటి వరకు మనం కేవలం అగ్రికల్చర్ విద్య గురించే మనము గురుకాశీ యూనివర్సిటీని చాలాసార్లు విన్నాము, చెప్పుకున్నాము. అలాంటిది గురుకాశీ యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా మనకి బీటెక్ ఎడ్యుకేషన్ లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అంతరిక్షంలో కూడా అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళకి జాబ్ ఉందండి. మీరు నమ్మండి నమ్మకపోండి. అంతరిక్షంలో ఏం చేస్తున్నారండి ప్రస్తుతానికి? సింపుల్గా అక్కడ మనిషి ఎట్లా బతకాలి అంటే అక్కడ కూడా వ్యవసాయం కావాలి, పొలం కావాలి, లేదా ఫుడ్ కావాలి కదా. ఆ ఫుడ్ కోసం అక్కడ కూడా చేస్తున్నారు. మరి అక్కడ ఎవరు చేస్తారు? సైంటిస్ట్. సో సైంటిస్ట్ని బేస్ లెవెల్ ఏంటి? అగ్రికల్చర్ డిప్లొమా వాడు డిగ్రీ తర్వాత పిహెచ్డి లెవెల్లో వాడే అవుతున్నాడు. అంతరిక్షంలో మరి ప్రపంచం మొత్తం మీద అంతరిక్షం మీద పడి ఉంది. వాళ్ళకి కావాల్సింది లాస్ట్కి రైల్వే గార్డెనింగ్ కాడించి, బస్ స్టాండ్ గార్డెనింగ్ కాడించి ప్రతి ఏరియాలో మనం ఆలోచిస్తే జస్ట్ ఒక్కసారి వైడ్ చేస్తే తెలుస్తుంది మనకు. జాబ్లు ఎక్కడ లేవు, అన్ని దగ్గరలు ఉన్నాయి, కానీ అవేర్నెస్ లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్ లేదు. అరే అంతరిక్షంలో జాబ్ ఉంటుందా, లేదా కంప్యూటర్ సైన్స్లో జాబ్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్లో కూడా అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళకి మరి ఏఐ ఏంటి? మా మధ్యప్రదేశ్లో అనుకుంటాను, రీసెంట్గా నేను పేపర్లో చూశాను, మధ్యప్రదేశ్లో ఏఐ ఆధారిత వ్యవసాయం